2 రోజుల కిందట గూగుల్ వైజాగ్లో అతిపెద్ద డేటా సెంటర్ సుమారుగా $15 బిలియన్స్ తో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నట్లుగా సంస్థ, అదేవిధంగా ఏపీ గవర్నమెంట్ కూడా ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత సోషల్ మీడియాలో వైజాగ్లో డేటా సెంటర్లో లక్షల ఉద్యోగాలు వస్తూ ఉన్నాయని చెప్పి ఒక ప్రచారం అయితే స్టార్ట్ అయింది. నిజంగా డేటా సెంటర్లో అన్ని ఉద్యోగాలు వస్తాయా? అదేవిధంగా మితిమీరిన ఇన్సెంటివ్స్ ఏపీ గవర్నమెంట్ ఇవ్వడం వల్లనే గూగుల్ వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ పెడతా ఉంది అని చెప్పి కొన్ని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. ఈ అన్ని అంశాల మీద వీడియోలో డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రపంచవ్యాప్తంగా మొత్తం సుమారుగా 10,000 డేటా సెంటర్లు ఉంటే వీటన్నిటి యొక్క కెపాసిటీ నియర్లీ 122 గిగావాట్స్. అంటే టాప్ 2 ప్లేస్లో ఉన్నటువంటి అమెరికా, చైనా వాటా మోర్ దాన్ 70%. అంటే కంపేర్ టు ఈ 2 దేశాలతో ఈ లిస్ట్లో ఇండియా 14th ప్లేస్లో ఉంది. ఇండియా ఇంటర్నల్ విషయానికి వస్తే ఇండియాలో సుమారుగా 152 డేటా సెంటర్లు ఉన్నాయి. ఈ అన్ని సెంటర్ల యొక్క కెపాసిటీ ఇప్పటి వరకు ఇటలీలో ఉన్న డేటా 7.2 గిగావాట్స్. అంటే ఇందులో మోర్ దాన్ 50% ముంబైలోనే ఉన్నాయి. అంటే 600 మెగావాట్స్కి సంబంధించినటువంటి డేటా సెంటర్స్ అన్ని అక్కడే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ప్రకారం ముంబైలోనే ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ ఉండాలి. మొత్తం ఇండియాలో ఉన్న ఐటీ ఒకసారి మనం గమనిస్తే టాప్ 3లో కూడా ముంబై లేదు. మన దేశంలో మొత్తం 60 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్ అప్రాక్సిమేట్గా ఉంటే ఇందులో డేటా సెంటర్స్లో పనిచేసే ఎంప్లాయీస్ వాటా జస్ట్ 0.1%. అంటే దగ్గర 6,000 మంది మాత్రమే ఈ డేటా సెంటర్స్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ లెక్కన మీకు ఎప్పటికీ అర్థం పెట్టాలి వైజాగ్లో వచ్చే డేటా సెంటర్లో ఎన్ని ఉద్యోగాలు వస్తాయని. ఇక ఇన్సెంటివ్స్ ఏపీ గవర్నమెంట్ ఇచ్చిన విషయానికి వస్తే ఏపీ గవర్నమెంట్ వైజాగ్లో ఈ గూగుల్ డేటా సెంటర్కి సుమారుగా 22,000 కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ఇన్సెంటివ్స్ ఇచ్చినట్టుగా కూడా గవర్నమెంట్ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఇనిషియల్గా 50,000 crores స్టార్ట్ చేసి గూగుల్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ నెక్స్ట్ 5 yearsకి అంటే 1,25,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెడతామని చెప్పి సంస్థ చెప్తా ఉంది కదా. ఆ తర్వాత అయితే 5 years తర్వాత ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ గూగుల్ సంస్థ నుంచి 7 నుంచి 8,000 కోట్ల రూపాయల ట్యాక్స్ రూపంలో ఆదాయం వచ్చే అంచనా ఉంది. 22,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ 5% CAGR లెక్కలేసి 5 years తర్వాత చూసినా కూడా అది 35,000 crores వెళ్తుంది. ఎవ్రీ ఇయర్ వాళ్ళు 7,000 crores రీపే చేసినా గూగుల్ జస్ట్ రీపే ద గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ టు ద గవర్నమెంట్. ఇండియన్ ఎకానమిక్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ FDI ఇన్వెస్ట్మెంట్ అన్నమాట ఇది. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు మిగతా కంపెనీలు ఆటోమేటిక్గా అట్రాక్ట్ చేయడం, అక్కడ డెవలప్మెంట్ మిగిలిన కంపెనీలు వచ్చి వాళ్ళ యొక్క కార్యక్రమాలు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఉద్యోగాలు అనేది క్రియేట్ అవుతాయి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.